హలో అండి, ఇదిగోండి మాకు బయట అంతా పని చేసుకునేది, అందుకని మా మరిది వచ్చి ఇట్లా చేద్దామన్నయ్య అని చెప్పి చేస్తున్నారండి. మా మరిది, నా కొడుకు, మా బావ ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారు. అంతా పని చేసుకునేదంతా బయటేనండి. అంట్లు తోముకోవడానికి కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ, నేను లోపల షింకు అట్లాంటివి ఏం లేదండి. బయటకు వచ్చి పని చేసుకోవాలి. ఇంకో మరిది కూడా వచ్చారండి. నాకు ఇద్దరు మరుదులు, ఆ ఇద్దరు మరుదులు ఇక్కడ ఉన్నారు. మా బావ, నా కొడుకు, మీకు తెలిసిందేగా. మా మరిది చూడండి ఇప్పుడు భోజీ పెడతాడు. కొంచెం పొలం పనులు, అవి గట్టి పనులు చేసిన వాళ్ళేనండి. దేనికైనా మాకు సాయంగా ఉంటారు మా మరుదులు. మరుదులేంది, బావగారులైనా అందరం కలిసి చేసుకుంటాము. ఏ పనైనా చిన్న చితక పనులు మేమే చేసుకుంటాము. తప్పనిసరి అయినప్పుడు ఇంకో మేస్త్రీలను పెట్టుకుని అలా చేసుకుంటాం. ఇదేనండి, మేము ఇలా అయితే చేసుకుంటామండి పనులు. ఫైనల్గా ఇదిగో ఇలా వచ్చిందండి. బండ్లు వేసుకున్నాం, సిమెంట్ కూడా చేసేసుకున్నాం. ఇంకా తెల్లారి నుంచి అక్కడ పని చేసుకుంటూనే ఉన్నాం. గొంతు అండి ఇది, గొంతులో బండ్లు అవి వేసుకొని నీట్గా చేసుకొని పని చేసుకుంటానేమో. మా బావ వెనకాల కొంచెం బొక్క పెట్టాడుగా, ఆ నీళ్ళు అయిపోవటం అనుకోండి. అలా వేస్ట్ వర్క్ అంతటి పోయింది. ఫైనల్గా అయితే ఇదిగో సిమెంట్ వేసి ఇలా చేసుకున్నాము. బాగా కలిపి మొత్తం పక్కకి వెళ్ళిపోయి చేసుకుంటూ ఉంటాను. నేను అందిస్తూ ఉంటానండి. ఇంకా చివరికి కాఫీ తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నామండి. తన వెనకాల హోల్ ఉంది వేస్ట్ వాటర్ పోవడానికి.